అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉపవాసం గురించి మాట్లాడుకుందాం. ఉపవాసం అనగానే అందరూ భయపడతారు. అమ్మో, నేను ఉండలేను, నాకు కళ్ళు తిరుగుతాయి, నాకు చేత కాదు, నేను తినకుండా అస్సలు ఉండలేను, అమ్మో నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, నేను అస్సలు ఒక్క పూట కూడా వదలలేను అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఉపవాసం చేయకుండానే ఉపవాసం ఉండొచ్చు. అది ఎలా అంటే, పాపం చేయకుండా ఉంటే, పాపం లేని జీవితం అది ఒక ఉపవాసమే. ఒకరిని ఓర్వకుండా ఉండే స్వభావం ఉంటే దాన్ని మనం వదిలేస్తే అది కూడా మంచి స్వభావం ఉంటుంది. కాబట్టి ఓర్వలేని తనాన్ని వదిలేస్తే ఓర్వలేని తనానికి అది ఉపవాసం. ఇది ఒక రకమైన ఉపవాసం. ఇంకా కొందరు వేరే వాళ్ళవి అన్నీ తీసుకుంటారు, దోచుకుంటారు, మోసం చేస్తారు. అలాంటి ఆ స్వభావాన్ని వదిలేస్తే ఆ దోచుకునే స్వభావం పోతే మళ్ళీ అది చేయకపోయినప్పుడు అది దోచుకునే స్వభావానికి అది ఉపవాసం. ఇంకా చెడుతనం అంతటిని మానేసి మనం మంచిగా ఉంటే చెడుతనాన్ని వదిలేసిన ఉపవాసం. ఇప్పుడు అన్నం తినకుండా ఉంటే మాత్రమే ఉపవాసం కాదు, కానీ మనలో ఉన్న చెడుని, పాపాన్ని, ఓర్వలేనితనాన్ని, దోచుకునేతనాన్ని, చాడీలు చెప్పే స్వభావాన్ని, గొడవలు పెట్టే స్వభావాన్ని, అవన్నిటిని వదిలేస్తే అది ఒక రకమైన ఉపవాసమే. ఇంకా ఈ అన్నం తినకుండా ఉండే ఉపవాసం కంటే కూడా ఇవన్నిటిని వదిలేస్తే మంచి స్వభావం వస్తుంది. కాబట్టి చెడుతనాన్ని అంతని వదిలేస్తే అది చెడుతనానికే ఉపవాసం. ఈ ఉపవాసం కానీ మనం చేయగలిగితే దేవునికి చాలా 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 దగ్గరగా ఉంటాం. కాబట్టి మనం వీలైనంత వరకు చెడుతనానికి ఉపవాసం ఉండడానికి ప్రయత్నిద్దాము. దేవుడి మాటలన్నిటినీ ఆశీర్వదించి దీవించునుగాక. విన్న వాళ్ళందరిలో ఉన్న చెడుతనం అంతా పోయి మంచి స్వభావం, యేసయ్యను పోలిన స్వభావం వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.